నిజంగా మాధురి గారు మీరు చెప్పినట్టుగానే మాకు కూడా ఇప్పుడు కొంత చాలా బాధ అయితే కనిపిస్తా ఉంది. మాకు కూడా బాధ ఉంది. ఈ గవర్నమెంట్ గాని నిర్ణయాలు అయితే మేము కూడా మీరు చెప్పే విషయాలు కూడా చిన్నపిల్లగాల మీద హత్యలు లేకపోతే మానభంగాలు మీ దగ్గర అవన్నీ పట్టుకో అండి. ఒక ట్రాన్స్జెండర్ చచ్చిపోయినాక కూడా వాళ్ళది ఏంది ఏం పరిస్థితి కనుక్కోరు. ఒక కుక్కని తీసి పడేసినట్టు మా కమ్యూనిటీ మాత్రం మేమే మాత్రం సాగు చేసుకోవాలి. అసొంటి బతుకు నేను ఒక ఆడదాన్ని నాకు రక్షణ లేదంటే నువ్వు అంతదానికి అంత అంటుంటే ఒక ట్రాన్స్జెండర్ గాని మహిళ గాని 4-5 మంది రేప్ చేసి తప్పిస్తుంటే ఆమె ఎంత ఇస్తున్నారు ఎవరు చెప్పుకోవాలి? అలాంటి వాళ్ళు మీడియా ముందు నువ్వు చెప్పుకుంటే ఎవరు సపోర్ట్ చేస్తారు? దయచేసి అన్నలారా ఇప్పుడు అన్న మేలుకోండి. మన సనాతన ధర్మం కోసం మనం పోరాడదాం. ఎవడో ఒక పిచ్చి కుక్కవాడు సనాతన ధర్మం కోసం వేషాలు చేసి భయపడించే వాళ్ళు నమ్మకండి అన్న. దయచేసి మీకు పాదాభివందనలు చేస్తున్నానన్న. ప్లీజ్ మన సమస్యలు మనకి చాలా ఉన్నాయి. మనం దీని గురించి పోరాడదామన్నా నేను ఇంకేం మాట్లాడనుకోవట్లేదండి. ఓకే, చూశారు కదా మన మాధురి గారు అయితే ఇంటర్వ్యూ చాలా ఎమోషనల్ అయిపోయారు. తను ఎంత అంటే చాలా ఫైట్ చేసేది ప్రతి విషయంలో కూడా. అలాంటి ఆమె వేడ్చిందండి. తను చెప్పే పాయింట్స్ ఎలా ఉన్నాయి అంటే చిన్నపిల్లల అత్యాచారాలు వాళ్ళు అవి పట్టించుకోండి గవర్నమెంట్, ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయకండి. తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రాలో కానీ లా అండ్ ఆర్డర్ నిజంగా ఈ తను చెప్పినట్టు మాధురి చెప్పినట్టుగా 3.5 సంవత్సరాల బాలికల పైన అత్యాచారం జరుగుతున్న విషయాలు మనమైతే చూస్తా ఉన్నాం. చాలా బాధ అనిపిస్తా ఉంది. తను కూడా సనాతన ధర్మం నుంచి కొట్లాడతామని కూడా చెప్తా ఉంది. వాళ్ళ కమ్యూనిటీ గురించి కూడా కొన్ని అయితే చెప్పడం అయితే జరిగింది. నిజంగా ఇలాంటి దొంగ బాబాల్ని ఏం చేద్దామని మీరు ఇక్కడ కామెంట్ రూపంలో కానీ లేకపోతే గవర్నమెంట్ ఒక లెటర్ రూపంలో కానీ ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి. ఎందుకంటే ఇక్కడ ఈరోజు మాధురి గారు వచ్చేసి ఇక్కడ మేము పిలవగానే తను వచ్చేసి తన యొక్క వాల్యుబుల్ టైం మాకు కేటాయించేసి ఇక్కడ దొంగ బాబులు ఏ విధంగా ఏదైతే మ్యాజిక్ ఉందో మ్యాజిక్ దాన్ని చేసి చూపించారు. నిజంగా తను మనకు తెలియాలని దానికోసమే చేశారు తప్ప ఏదో మీకు తనకు మ్యాజిక్ వస్తుంది ఏదైతే చేస్తుంది అన్న దాని మీద కాదు. దొంగ బాబాల గురించి అయితే తను చెప్పే ప్రయత్నం అయితే చేసింది. ఖచ్చితంగా దీని మీద ఎవరైతే శ్రీనివాస్ అని తిరుగుతున్నా అఘోరిని అని చెప్పుకుంటూ తిరుగుతున్నా ఇక తనకి ఇక మనమైతే ఏం చెప్పదలుచుకొని తన మనిషికి తెలిసే ఉంటుంది సనాతన ధర్మం అది అని అంటూ ఉంటుంది. కాబట్టి తన వ్యక్తిగతానికి వదిలేద్దాము. లాస్ట్గా ఒకటి వాళ్ళ కమ్యూనిటీ గురించి ఒక క్వశ్చన్ అడిగేసి, మేడం మీ కమ్యూనిటీలో ఇలాంటి ఘటనలు ఏమైనా జరుగుతూ ఉన్నాయి? అసలు ఎలా ఉంది మీ దాంట్లో? మీరు అంత సేఫ్గా ఉన్నారా? ఏం సేఫ్ నాన్న, సిట్లైట్ సిగ్నల్ కాడ నా మీద రేప్ అటెంప్ట్ అయ్యింది. రోజు నేను పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే కూడా వాడిని తెల్లారి వరకు ఇడిచిపెట్టి. అలాంటి గవర్నమెంట్ మనది. నేను డూప్లికేట్ నిజంగా లేదు నాన్న. మనది సో నేను ఒకసారి బండి చెడిపోతే కార్లు ఆపారు లిఫ్ట్ ఇస్తానని ఆపితే నా మీద రేపు అటెంప్ట్ చేయబోయారు. నేను గట్టిగా అంటే వాడిని తోసేసి నేను అద్దం ఇలా అంటే అద్దాన్ని కాదు కానీ అది కొంచెం గట్టిగా కానీ నేను కార్ల నుంచి దొంకి పడ్డాను. ఇక్కడ కూడా నాకు కొంచెము ఇది దెబ్బ తాకింది అనమాట. సో ప్రతి ఒక్కరికి ఇలాంటి సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. కానీ నేను ఎప్పుడు మీకు తెలుసు ఎప్పుడు నేను మాధురి అంటే కాంట్రవర్సీకి నేను ఈ రోజు నేను ఇంటర్లో కూర్చొని ఏడిచి మాట్లాడుతున్నానంటే మనకి ఎంత బాధ ఉందో మనం అర్థం చేసుకోవాలి. ప్రజలు కూడా ప్రతి ఒక్కరికి ఉంటది కాబట్టి ఎప్పుడైనా కానీ మా కమ్యూనిటీ నుంచి కూడా సేమ్ గా అలానే రేపులు అన్ని జరుగుతున్నాయి. కానీ మీడియా పట్టించుకోవట్లేదు. ఎవరినో దొంగ బాబుని యాక్సెప్ట్ చేస్తుంది. నిజంగా రేవంత్ రెడ్డి గారి వరకు మాధురి గారు మీరైతే నాకు కొన్ని చెప్పారు. మీ బాధలు కూడా నాకు మన వాళ్ళకు కూడా తెలిసే ప్రయత్నంలో ఈ క్వశ్చన్ అడుగుతా ఉన్నాను. మీరు ఇంటర్వ్యూస్ ఇస్తా ఉన్న ఈ నేపథ్యంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమున్నాయి? అసలు మనలో కూడా తెలియాలి. సో నేను కరెక్ట్ గా పోరాడుతున్నా కాబట్టి నాకైతే బెదిరింపు కాల్స్ రావట్లేదు. ఒకవేళ బెదిరింపు కాల్స్ వస్తే వాడు ఫేక్ అని అర్థం నా దృష్టిలో. సో నిజమైన అఘోరాలు అయితే ఫోన్ రావు. నకిలీ నాకైతే వచ్చాయన్న, నాకు వచ్చాయి. శ్రీనివాస్ ఎవరో కానీ నాకు ఫోన్ చేసి నువ్వు అఘోరా గురించి అంత కొట్లాడుతున్నావు, నువ్వు బయటికి అయితే తెలియ నీ పరిస్థితి చూస్తా అని చెప్పి నాకు అన్నారు. సెకండ్ అయినా నాకు ఇంటర్వ్యూ గురించి ఒకరు వచ్చారు. ఆ రోజు నేను ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. తర్వాత ఒక సెకండ్ రోజు ఆ రోజు కాల్ వచ్చింది. మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే మాత్రము వెంకట్రావు అంట. వెంకట్రావు ముస్సలు అత్తంది ఉంది ఆధార్ దాని మీద లింక్. నేను కనుక్కుంటే వాళ్ళది ఎక్కడనో నెల్లూరు అవతలనంట. అక్కడ నుంచి మళ్ళీ అక్కడ వాళ్ళని కనుక్కున్నారు కూడా. మీడియా వాళ్ళే నాకు హెల్ప్ చేసింది. ఆ మీడియా వాళ్ళే కనుక్కున్నారు. ఆయన చనిపోయి కూడా 4 సంవత్సరాలు అవుతుందంట. ఆ ముసలాయన ఆ సిమ్ ద్వారా కాల్ చేశారు.
నాకు మీడియా వాళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు. నేను అదే అంటున్నాను. నేను ఇంత బాగా ప్రజలు మేలుకోండి, మన సనాతన ధర్మం మనం పోరాడదాం. ఆమె ఏదో వచ్చి 4 మాటలు నమ్మే జనాలు ఈమెడే నిజమేమో అని నమ్ముతున్నారు. నమ్మకండి. మన తల్లిదండ్రులు మనం నమ్ముకున్నాం. మన ముందు జరుగుతున్న అన్యాయాన్ని ఆపి మనం సనాతన ధర్మం కోసం పోరాడదాం. ఇంతకంటే నేను ఏం మాట్లాడలేను. ప్రజలకి వదిలేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. గురు పార్వతి కలిసి ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో అర్ధనారీశ్వరుడు. నేను తనను కూడా ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్ ఏంటంటే, శివుడంతటి వారే పులి చర్మం కట్టుకొని ఉన్నారు, నీకేమైందమ్మా ఇలా ఉన్నావు, ఎందుకు ఇట్లా ఉన్నావు, మీ గురువు అంటున్నావు, మీ దైవం అంటున్నావు, ఎందుకు ఇలా ఉన్నావు అని తనని అడిగినప్పుడు తను ఇచ్చిన సమాధానం కూడా అంత క్లారిటీ లేవు. నిన్న ఒక వ్యక్తి ఉండలేదా, ఈ జ్యోతిలింగాల గురించి తెలుసా? లింగం అంటే ఏంటంటే లింగం అంటే ఇక్కడ నుంచి దేవుడు లేసి అవే జ్యోతిలింగాలు అని చెప్తున్నారు. ఇక్కడ నుంచి లింగం తీసి లింగం అంటే ఆ కామం, అది ఆ కామంతో ఉన్నప్పుడు అది ఏదో ఒకటి ఏదో అంటారు, అది అట్లా కోసినప్పుడు ఆ లింగంలో కొన్ని పార్ట్స్ ముక్కలు ముక్కలు గుండి ఎక్కడైతే 11, 12 అవి 12 లింగాలు ఎక్కడైతే జ్యోతిలింగం అవి దాన్ని శివుడు లింగం అని చెప్పబడింది. ఆ వ్యక్తి నేను చెప్పినట్టు చెప్తే శివుడు లింగం పార్వతీదేవి ఆంగం కలిస్తే శివలింగం అనేది ఏర్పడింది. అసలైతే గుడికి మాత్రము నంది ఎందుకు ఎదురుగా ఉంటదండి? శివునికి పార్వతీదేవిని చేసుకున్నప్పుడు కోపం మీద మన పార్వతీదేవి పోయి ఆయన లింగాన్ని కోయడం జరిగింది. కోయడం ద్వారా అది కింద పడి ఏడ నాశనమై ప్రళయాన్ని గుర్తిస్తా అని చెప్పి ఆ మాంగం మీద పెట్టుకుంటే శివలింగం అయింది. అది చూడండి, కరెక్ట్ గా మన శాస్త్రంలలో కూడా ఉంది. దానికి ఓపెన్ గా బయటికి లింగం నుంచి ఎవరైనా సరే కానీ తప్పుడు ఉద్దేశంలో రావద్దు, చెయ్యొద్దు అని చెప్పేసి నందిని కాపలాగా పెడుతుంది పార్వతి. అది శివలింగ స్వరూపం. ఎప్పుడైనా కానీ అసలైన రూపం అది, అసలైన మాట అది. కానీ ఈమె 10 పుట్టించుకుంటా. సరే అండి, ఆమె ఎన్ని ఏళ్ళు ఉన్నప్పుడు అఘోరిగా పోయిందన్నారండి? 20 ఏళ్ళు ఉన్నది. సరే 7 ఏళ్ల కింద పోయింది అనుకుందాం. నాదిగో ఇది 1.5 year జుట్టు అండి. అంటే అంతకుముందు నేను గుండు చేయించుకున్నా. ఇది 1.5 year ముందు ఇంతవరకు వచ్చింది. అంటే ఇక్కడ దాకా ఉంటుంది ఆ హెయిర్ 1.5 year లోనే. మళ్ళీ ఆమె అన్నేళ్ల నుంచి ఉన్నామే కదా, మళ్ళీ ఆమె జుట్టు ఎటు పోయింది? అసలు జుట్టు నేను దూసుకునే వరకు ఇంత మట్టగా ఉంది. ఒక 2 నిమిషాలు ఇడిచి పెడితే నాది కూడా జడలు కట్టినట్టు అయితే. మళ్ళీ ఆమె దుయ్యకుండా అట్లనే పెట్టుకుని ఎన్ని రోజులు ఉండదు. మళ్ళీ ఒక్క జడ కూడా ఎందుకు కట్టలేదండి? ఇంతింత పొడుగు జడలు కట్టి ఉంటాయి ఒక్కొక్క అఘోరకి, ఇంతింత పెద్దగా ఉంటాయి ఒక్కొక్కరికి. కానీ ఈమెకి ఇంత కూడా లేదు కదండి. ఇలా పెట్రోల్ పోసుకుని దాంట్లో చూస్తారుగా వీడికి. అది ఒక 6 నెలల 7 నెలల జుట్టు కూడా కాదు. అవి విగ్గులు పెట్టుకొని అవి సృష్టించుకొని. క్లారిటీ లేవు. నిన్న ఒక వ్యక్తి ఉండలేదా, ఈ జ్యోతిలింగాల గురించి తెలుసా? లింగం అంటే ఏంటంటే లింగం అంటే ఇక్కడ నుంచి దేవుడు లేసి అవే జ్యోతిలింగాలు అని చెప్తున్నారు. ఇక్కడ నుంచి లింగం తీసి లింగం అంటే ఆ కామం, అది ఆ కామంతో ఉన్నప్పుడు అది ఏదో ఒకటి ఏదో అంటారు, అది అట్లా కోసినప్పుడు ఆ లింగంలో కొన్ని పార్ట్స్ ముక్కలు ముక్కలు గుండి ఎక్కడైతే 11, 12 అవి 12 లింగాలు ఎక్కడైతే జ్యోతిలింగం అవి దాన్ని శివుడు లింగం అని చెప్పబడింది. ఆ వ్యక్తి నేను చెప్పినట్టు చెప్తే శివుడు లింగం పార్వతీదేవి ఆంగం కలిస్తే శివలింగం అనేది ఏర్పడింది. అసలైతే గుడికి మాత్రము నంది ఎందుకు ఎదురుగా ఉంటదండి?